నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చిరంజీవి గారు చాలా కాలం తర్వాత ఒక లైనప్లోకి వచ్చేసారని చెప్పి అనుకోవాలి. వాస్తవానికి గతంలో ఆచార్య కావచ్చు, బోలాశంకర్ కావచ్చు, ఇలాంటి డిజాస్టర్స్ తర్వాత ఒక మంచి సినిమాని ఎంచుకున్నారు. అది ఒక వేగంగా దూసుకెళ్తుంది. దాదాపు 300 కోట్లు కూడా ఇప్పుడు క్రాస్ అయిపోయింది. సో ఇక పై నుంచి కూడా ప్రతి సినిమాని ప్రేక్షకులు ఎలా అయితే కోరుకుంటున్నారో అలాంటి సినిమాలు ఇవ్వబోతున్నారు చిరంజీవి గారు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో అసలు వాస్తవానికి ఉన్న సినిమాలు ఏంటి, ఆ సినిమా లైనప్ ఏంటి, ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక ముందు చేసిన తప్పులు ఇక చేయకూడదని చిరంజీవి గారు గట్టిగా నిర్ణయించుకుంటారు. ఎందుకంటే మొహాటానికి ఎక్కువ, చిరంజీవి గారికి మొహాటం ఎక్కువ. కొన్ని ప్రాజెక్టులు ఆ మొహాటంతోనే ఇచ్చినట్టు అనిపిస్తుంది మనకి. కాబట్టి అలాంటి చేదు అనుభవాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు కూడా మొహాటం పైకి రాదు. ఈ విషయంలో అల్లు అర్జున్ మరి తనకెంతో క్లోజ్ అయినా కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్కి కానీ కాదని చెప్పి అట్లి వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోకేష్ కనగరాజు అంటున్నాడు. అట్లా మొహాటం పైకి రాదు. ఇక్కడ కెరీర్ ముఖ్యం. చిరంజీవి గారు కూడా అది తెలుసుకున్నారని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. కాబట్టి ఇప్పుడు బాబీకి అవకాశం ఇవ్వడం, గతంలో వాళ్ళ వేరే హిట్ వచ్చింది. హిట్ ఉన్న డైరెక్టర్ని ఎంచుకోవడం తప్పేమీ కాదు. కాకపోతే ఇప్పుడు ఇది ఒక క్రేజీ ప్రాజెక్ట్గా రూపాంతరం చెందుతుంది అనేది మనకు వార్తలు అందుతున్నాయి. ఎందుకంటే సినిమా కూతురు సెంటిమెంట్ అంటున్నారు. గతంలో డాడీ అనే సినిమా కూతురు సెంటిమెంట్ తో ఉంది. ఇప్పుడు ఆ కూతురు పాత్రధారి ఎవరనేది తెలియదు. సారా అర్జున్ ఒక డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ గా, దురంధర్ సినిమాతో ఆ అమ్మాయి తెలుగు సినిమాలు కూడా చేస్తుంది కాబట్టి సారా అర్జున్ కనిపిస్తుంది. బహుశా అమ్మాయిని తీసుకుంటారని తెలియదు. అలాగే హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ పేరు ప్రముఖంగా కనిపిస్తుంది. తర్వాత మోహన్ లాల్, మలయాళ హీరో మోహన్ లాల్ ఇందులో ఒక ప్రధాన పాత్రధారి అంటున్నారు. మరి ఇట్లా చూసుకున్నప్పుడు రకరకాల కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. ఒక యంగ్ హీరో ఉంటారంట. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సన్నివేశాలు ఒక యంగ్ హీరో, ఆయన ఎవరో తెలియదు. ఒకవేళ మేనల్లు ఎవరైనా ఉంటారేమో తెలియదు. మొత్తానికి ఇది ఒక క్రేజీ ప్రాజెక్టు. భారీ కసరత్తులు జరిగి 25 ఓపెనింగ్ అంటున్నారు కొంతమంది, ఫిబ్రవరి అంటున్నారు ఓపెనింగ్. మార్చి నుంచి చిరంజీవి గారు షూటింగ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో వాస్తవానికి చెప్పాలంటే గతంలో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి మ్యాటర్ చూసుకుంటే, గతంలో మెహర్ రమేష్కి సంబంధించి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశంతోనే ఆయన బోలాశంకర్ తీయడం పూర్తి డిజాస్టర్ కింద మారింది. గతంలో ఎప్పుడో ఇచ్చినటువంటి ఒక మాట కావచ్చు, లేదంటే మనకు వేరే ఇంకో రకమైనటువంటి కమిట్మెంట్ కావచ్చు, కానీ ఇలాంటివి ఇకపైన చేయకూడదని చెప్పి చిరంజీవి గారు చాలా బలంగా నిర్ణయించుకున్నారని చెప్పి. అదే కాకుండా ఆచార్య సినిమా ఏదైతే ఉందో, కొరటాల శివ గారికి కూడా గతంలో కరెక్ట్గా 90 రోజుల్లో సినిమా తీస్తానంటేనే మనకి ఒప్పందం అన్నట్టు అనుకోవడం, గతంలో దాని గురించి కూడా మాట్లాడుకోవడం, కానీ అది కరోనా ద్వారా చాలా లాంగ్గా వెళ్ళడం. సో ఇలాంటివన్నీ కూడా ఇక పైన వద్దు అని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి చిరంజీవి గారు నుంచి వస్తున్నటువంటి ఒక మ్యాటర్. మీరేమంటారు? అదే ఆయనలో ఉన్న బోళా శంకరుణ్ణి పక్కన పెట్టాలండి. ఫోకస్ అంతా కెరీర్ మీద పెట్టుకోవాలి. ఖచ్చితంగా సంవత్సరం 2 సినిమాలు రావాలి. ఇది ఆయన ముందున్న టార్గెట్. ఈ సంవత్సరంతోనే స్టార్ట్ అవుతున్నాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఎట్టాగో సినిమా వచ్చింది మనశంకర ప్రసాద్. రేపు మార్చిలోనే ఇప్పుడు విశ్వంబర్ వస్తుంది. ఈ 2 కోట అయిపోతాయి. ఇక బాబీ సినిమా నేను అనుకోవటం అది సంక్రాంతి బరిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వేరే అప్పుడు కూడా సంక్రాంతికి వచ్చింది కాబట్టి బాబీ సినిమా ముందు అవుతుంది. దాని తర్వాత శ్రీకాంత్ బదులు సినిమాకి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ విషయంలో మరి ఎవరు ఉంటారు అనేది ఒక టాపిక్. ఇప్పుడు పెద్దికి రెహమాన్ మ్యూజిక్ బాగా, ఆ పాటలు కూడా బాగా వైరల్ అయినాయి. రామ్ చరణ్ కొద్దిగా రెహమాన్ పేరు సజెస్ట్ చేశారని మాట వినిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి రెహమాన్ తీసుకుంటారా, వేరే కాంబినేషన్ అవుతుంది. లేదా భీమ్స్ మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు, భీమ్స్ వైపు వెళ్దామా చెప్పలేము. చిరంజీవి గారు అనుకుంటే ఎంకరేజ్ చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ ని ఎంకరేజ్ చేశారు శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకి వాటికి. ఆ కాంబినేషన్ లో ఇప్పుడు మళ్ళీ భీమ్స్ ని ఎంకరేజ్ చేశారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఆయన నెంబర్ 1. ఏఆర్ రెహమాన్ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే కొంత సందిగ్ధత ఉంది. మరి హీరోయిన్ గా ఐశ్వర్య అవునా కాదా తెలియదు. ఇవన్నీ అప్డేట్స్ రావాలంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందేనండి. అంటే గతంలో మీరు అన్నట్టుగా డాడీ సినిమాలో ఒక డ్యాన్స్ మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా ఉంటున్నటువంటి ఒక పాత్ర మనం చూసాం. కానీ ఫ్రెండ్స్కి సహాయం చేసే దాంట్లో కొంత నష్టపోవడం వల్లే ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ, కూతురు పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి సెంటిమెంట్తో ఒకవేళ సినిమా తెరకెక్కితే అలాంటి స్టోరీస్ చూసే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? సెంటిమెంట్ ఎప్పుడైనా మంచి ఎమోషన్స్ పండుద్ది. కూతురు సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, ఇవన్నీ ఇప్పుడు దర్బార్ సినిమాలో నివేదా థామస్ రజనీకాంత్ కి కూతురుగా ఉంటుంది. అదొక సెంటిమెంట్. కొన్ని సినిమాలు ఆడితే కొన్ని ఆడవు, చెప్పలేము. సిస్టర్ సెంటిమెంట్ చాలా సినిమా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. పుట్టింటికి రా చెల్లి, లేకపోతే సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారి సిస్టర్స్, గతంలో చిరంజీవి గారికి సంబంధించి హిట్లర్ కావచ్చు. ఇట్లా ఈ అంటే ఎమోషన్స్ క్యారీ అవ్వాలంటే ఏదో ఒక సెంటిమెంట్ ఉండాలి. మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, కూతురు సెంటిమెంట్ అన్నారు కాబట్టి ఒక యంగ్ హీరో మా కూతురి పేరుగా ఉండే అవకాశం ఉంది. ఆ యంగ్ హీరో ఎవరు? వైష్ణవ్ తేజ్ తీసుకొస్తాడా? ఆల్రెడీ వైష్ణవ్ తేజ్ ఆ చిరంజీవి గారి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ లోను దాంట్లో ఉన్నాడు. జిందాబాద్ మొత్తం ఎంబీబీఎస్ ఫీల్డ్ ఆర్టిస్ట్ గా. ఇప్పుడు మళ్ళీ వైష్ణవ్ తేజ్ ఉండొచ్చు, చెప్పలేము. మెగా ఫ్యామిలీలోని హీరోలు చాలా మంది ఉన్నారు కదా, బయటకి ఎందుకు అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు చిరంజీవి గారి యొక్క సినిమా లైనప్ ఎలా ఉంది? 2026లో రాబోతున్న సినిమా అయితే మనకు తెలుసు. ఇప్పుడు వచ్చినట్టు మనశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు విశ్వంబర్ పైన
ఎలాంటి అంచనాలు అనేది ఒకవైపు అయితే 2027-8లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయంటే ఏం చెప్తారు? 2027లో కూడా 2 సినిమాలు వచ్చేట్లా ప్లాన్ చేసుకుంటారు అనుకుంటున్నా. ఒకటి మరి బాబీ సినిమా డైరెక్షన్లో వచ్చే సినిమా, శ్రీకాంత్ వదులతో 2వ సినిమా. ఈ 2 సినిమాలో నాకు తెలిసి 2027లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి సంక్రాంతి, ఒకటి దసరా, అలా పెట్టిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు మొదలు పెట్టుకుంటే ఒక 6 నెలలు, చిరంజీవి గారు 3 నెలలు కంప్లీట్ చేయాలని చిరంజీవి గారు టార్గెట్. ఇప్పుడు 3 నెలలు కాదు, 6 నెలలు పెట్టుకుంటే, 6 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెట్టుకుంటే సంక్రాంతికి అయిపోతుంది. షూటింగ్ పార్ట్ వరకు 6 నెలలు కంప్లీట్ అయిపోద్ది. అక్కడి నుంచి 6 నెలలు, మిగతా 6 నెలలు చిరంజీవి గారు శ్రీకాంత్ వదులు సినిమాకి వెళ్ళిపోతారు. ఇలా ప్లాన్ చేసుకుంటే ఆయన బాగుంటుంది. పైగా అది శ్రీకాంత్ వదులు సబ్జెక్ట్ ఏంటంటే 1970s బ్యాక్ డ్రాప్, పీరియడిక్ డ్రామా. ఆ సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అది. మరి చూడాలి ఎలా ఉంటుందనేది. సో చూద్దాం సార్. మొత్తాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారితో పూర్తి లైనప్ని అయితే చేంజ్ చేసుకున్నారు. సో మంచి మంచి హిట్స్ రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.